కొల్హాపూర్ అష్టాదశ శక్తిపీఠాల్లో మహాలక్ష్మీదేవి కొలువై ఉన్న ప్రదేశం. ఈ నగరాన్ని సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ప్రళయకాలంలో తన 2 చేతులతో పైకెత్తి కాపాడుతుందని పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఈ నగరాన్ని కరవీరపురంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నగరాన్ని 634 సంవత్సరంలో కర్ణదేవ్ అనే మహారాజు నిర్మించారని ఇక్కడ శాసనాల ద్వారా తెలియజేస్తూ ఉంది. కర్ణదేవ్ చాళుక్య మహారాజు. అతని తర్వాత శాలిహరులు మరియు యాదవులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. కొల్హాపూర్ మహాలక్ష్మి గురించి మనకి స్కాంద పురాణంలో ఒక ప్రముఖ గాథ ప్రధానంగా కనబడుతూ ఉంది. అగస్త్య మహర్షి పరమశివుణ్ణి కాశీకి ప్రత్యామ్నాయ క్షేత్రం గురించి చెప్పమని అడిగినప్పుడు పరమశివుడు ఈ కొల్హాపూర్ మహత్యాన్ని అగస్త్యుడికి వివరించాడు. అగస్త్యుడు కూడా ఈ కొల్హాపూర్ నగరానికి విచ్చేసి అమ్మవారిని స్తుతించాడని మనకి స్కాంద పురాణంలోని కాశీఖండంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధాన దైవం మహాలక్ష్మీదేవి. స్థానిక భక్తులు అమ్మవారిని ఇక్కడ అంబాబాయిగా పిలుచుకుంటూ ఉంటారు. అమ్మవారు ఇక్కడ సింహవాహన రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఈ ఆలయ గోడలపై శ్రీయంత్రం అనేది చెక్కబడి ఉంది. దాంతోపాటు ఇక్కడ శని యంత్రం కూడా ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం అనేది హేమంత్ కుండ్ అనే ఒక శైలిని పోలి ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి మనకి 2 దారులు ఉన్నాయి. ఒకటి సర్వ అలంకార దర్శనం. ఈ దర్శనానికి వెళ్తే మనకి రద్దీ రోజుల్లో 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఇంకొకటి ముఖ దర్శనం. ఈ దర్శనానికి వెళ్తే మనకి 10 నుంచి 15 నిమిషాల్లో అమ్మవారి దర్శనం అవుతుంది. కానీ అమ్మవారి ముఖం మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి మనకు హైదరాబాద్ నుంచి బస్సులు, ట్రైన్లు, విమాన మార్గం కూడా అందుబాటులో ఉంది. కొల్హాపూర్లో సాధారణంగా ప్రతి సంవత్సరం 6 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. వాటిని కిరణోత్సవాలు అంటారు. జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1, 2 ఈ 4 రోజులు. దాంతోపాటు మళ్ళీ నవంబర్ 10, 11, 12 ఈ 3 రోజుల్లో, ఈ 7 రోజుల్లో సూర్యకిరణాలు అమ్మవారిని నేరుగా తాకుతాయి. ఆ రోజుల్లో కిరణోత్సవం పేరుతో ఇక్కడ గొప్ప ఉత్సవం చేస్తారు. దాంతోపాటు ప్రతీ నెల పౌర్ణమి రోజు మరియు ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆలయం బయట ఊరేగిస్తూ ఉంటారన్నమాట. దీంతో పాటుగా ఆశ్వయుధ శుద్ధ పంచమి రోజు ఈ అమ్మవారికి గొప్పగా ఉత్సవం చేస్తారు. సో ఈ రోజుల్లో కలిసి వచ్చేలాగా మీరు కొల్హాపూర్ ట్రిప్ని ప్లాన్ చేసుకుంటే అమ్మవారిని మీరు చాలా దగ్గరగా చూడవచ్చు.